నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. సూపర్గా ఉంది కదా, బ్యూటిఫుల్ లొకేషన్లో ఇప్పుడు మనం ఉన్నాం. బ్యూటిఫుల్ కపుల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళ సొంతూరు రావాలంటే ఆ మాత్రం జర్నీ చేయాల్సిందే. వైజాగ్ నుంచి 160 km జర్నీ చేస్తే గనుక ఇంత బ్యూటిఫుల్ విలేజ్కి మనం వచ్చేసాం. ఎవరు ఇంతకీ ఆ బ్యూటిఫుల్ కపుల్ అంటే సూపర్ శ్రీను అండ్ రవణమ్మ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్, హలో, హాయ్ నమస్తే. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే స్టూడియోలో కూర్చొని మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి ఇంటర్వ్యూస్ చేసే కంటే మా విలేజ్కి రండి లక్ష్మి గారు, చాలా బాగుంటుందన్నారు. నిజంగా అద్భుత. సో ఎందుకంటే ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి బిటివాడ విలేజ్. సో ఒకవైపు అమ్మవారి టెంపుల్ ఉంది, ఇక్కడ చూస్తే ఎటు చూసిన పచ్చదనం. ఆసమ్. వచ్చే ప్రతి ఒక్కరు ఎవరింటికమ్మా అని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే చాలా బాగుంది. సో వీళ్ళ వీడియోస్ మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ స్వచ్ఛమైన భాష, యాస, మాటలు, డైలాగ్ డెలివరీ ఎంత ప్యూరిటీగా ఉంటాయో వాళ్ళ విలేజ్ కూడా అంతే అద్భుతంగా ఉందని నేను చెప్తాను. సో సూపర్ శ్రీను గారు అండ్ రవణమ్మ గారితో మొదలు పెడితే, శ్రీకాకుళంకి ఒక యాస అంటూ ఉంది. దాని మాండలికాన్ని బ్రతికించడంలో చాలామంది ఇప్పటికీ కృషి చేస్తున్నారు. అందులో ఇది ఎంటర్టైన్మెంటా అంటే ఏ ఆస్పెక్ట్లోనైనా చూసుకుంటే ఆమె మాటలు చాలా వరకు కనెక్ట్ చేస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరిని. సో మెయిన్గా ఉత్తరాంధ్ర వాళ్ళైతే మాత్రం ఈ అమ్మాయి మా పిల్లే అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆమె మాటల్లో, ఆమె ఆ భాషలో అంతుంది. అయితే రమణమ్మ గారే శ్రీకాకుళంకు సంబంధించిన వాళ్ళు కాదు, శ్రీను గారు కూడా. కానీ ఆయన హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తన లాంగ్వేజ్ మార్చుకున్నారు, అంటే ప్రొఫెషనాలిటీ పరంగా. ఈమె మాత్రం నేను ఏ ఊర్లో ఉన్నా నేను శ్రీకాకుళం పిల్లనే, పార్వతీపురం మన్యం పిల్లనే అని ప్రూవ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా వీళ్ళ గురించి చెప్పాలి అంటే ఇంకా చాలా మాటలు సరిపోవు. బట్ ఆయనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి యాక్చువల్గా కదండి. పక్కింటి వాళ్ళని పడేయడానికి, లేకపోతే ఎదురింటి వాళ్ళని ఏదైనా జిమ్మిక్కులు చేయడానికి. ఇంతలోనే మీరు సూపర్గా ఎంట్రీ ఇస్తారు, ఒక్క డైలాగ్ వేస్తారు శ్రీకాకుళం యాస్తో మొదలుపెట్టి, అంతే ఇంకా శ్రీను గారు గాలంతా పోతుంది అక్కడ. సో ఎందుకు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీరు సోషల్ మీడియాలో మీకంటూ మీ కపుల్ ఒక స్పేస్ని క్రియేట్ చేయడం కాదు, తీసేసుకున్నారు. సో ఇంత సక్సెస్ఫుల్ అంటే చాలా మాటలు ఉంటాయి. సో ఏం చెప్తారు, ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనుకున్నారు? అంతా స్టార్ట్ విత్ రవణమ్మ గారు. అంతా ఈయన చేసిందే, నాదేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐ డ్రీమ్ కి అయితే చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా కోసం అంత దూరం నుండి వచ్చారు. ఎందుకంటే ఇంతకుముందు హైదరాబాద్లో కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ అడిగారు, నాకు ఇవ్వడం అవ్వలేదు. బట్ ఇప్పుడు ఊరు వచ్చాము, అది మా అత్తగారి ఇంటికి వచ్చాము. బట్ లక్ష్మి గారు చూసి మెసేజ్ చేశారు. బట్ ఇంత దూరం అంటే లేదు లేదు మేము వస్తామన్నారు. నిజంగా మీరు ఇంత దూరం ఈ విలేజ్కి వచ్చినందుకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇలా అన్నారు ఏంటలా? అన్నిటికీ కారణం ఈయన. నాకు అసలు ఇంట్రెస్టే లేదు వీడియోలు చేయాలన్న, అంతా ఈయనే. నన్ను అయితే ఇందులో తోసేసింది ఈయన. తోసేసారా? సో తోసేసినా కూడా అందరూ అసలు మా చెల్లి డైలాగ్స్ బాగుంటాయి అంటే మిమ్మల్ని చాలా మంది ఓన్ చేసుకుంటున్నారు. కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. నా యాస గురించి మాట్లాడుతుంటారు, నా గొంతు గురించి మాట్లాడుతుంటారు, నేను బండగా ఉన్నాను అంటారు, మా ఆయన బక్కగా ఉన్నాడు అంటారు. అంటే అందరికీ నచ్చాలని ఏం లేదు కదా. గొంతు కూడా దేవుడిచ్చిన గొంతు ఇది. నాకైతే బాగా నచ్చింది, నేనైతే బాగా ఎంటర్టైన్ అవుతాను మీ వాయిస్ కి. నచ్చే వాళ్ళు ఉన్నారు, నచ్చని వాళ్ళు ఉన్నారు, మన యాస నచ్చే వాళ్ళు ఉన్నారు, నచ్చని వాళ్ళు ఉన్నారు. బట్ అందరినీ మనం ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తే వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% చెప్పాలంటే ఫస్ట్ మనం మన పక్కింటి వాళ్ళకే నచ్చాం. అది ప్రపంచానికి నచ్చాలనుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. అది కనుక నేను ఏదేమైనా 100 మంది వీడియోస్ చూసారంటే అందులో ఒక 4-5కే వీడియో నచ్చుద్ది, అందరికీ నచ్చదు. అందులో ఒకరికి బాగా నచ్చి కామెంట్ చేస్తారు, ఇంకొకరికి అసలు నచ్చక తిడతారు కూడా. బట్ అవన్నీ మన కన్సిడర్ చేయలే. కానీ రవణమ్మ గారు మీరు ఫీల్ అవ్వాల్సిందే లేదు. కానీ హార్ట్ఫుల్గా మిమ్మల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడెప్పుడు వీళ్ళు స్క్రీన్ మీదకి వస్తారు, ఏ డైలాగ్ ఇవిడ పేలుస్తుంది, ఇతన్ని ఎలా ఇరికించేస్తుంది అని వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం మనం హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఈ రోజుల్లో ఒకరి సక్సెస్ని మరొకరు హార్ట్ఫుల్గా ఎప్పుడూ యాక్సెప్ట్ చేసుకోవాలి. కానీ ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో మీకంటూ ఒక టైంను కూడా స్పేర్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేయాలి, ఫన్ ఇవ్వాలి. సో రియాలిటీకి దగ్గరగా మీ టైమింగ్, రైమింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ చాలామంది కామెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు ఇంకా మోర్ వీడియోస్, ఎందుకంటే ఫాలోవర్స్ పెరిగే కొలది మీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చిన్న బాబుతో ఉన్నారు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అది ఎవరికి చెప్పకుండానే మీ ఎంటర్టైన్మెంట్ రీల్స్ని కంటిన్యూ చేశారంటే రియల్లీ గ్రేట్. సో దానికి మాత్రం మేము వెరీ ఇంప్రెస్డ్. సో ఏం చెప్తారు ఇప్పుడు? ఓకేనా, హ్యాపీయా అంతా? ఎస్.
అది ఏం చెప్పాలి. సో స్టార్టింగ్ లో ఈ స్క్రిప్ట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు ఫస్ట్? అంతా ఆయనే స్క్రిప్ట్ అంతా, అన్ని ఆయనే. ఓన్లీ నేను వెళ్ళి అందులో చేసి బయటకు వచ్చేస్తాను. ఆ డైలాగులు కూడా మళ్ళీ మర్చిపోతాను కూడా, నాకేవి గుర్తుండవు. అంతా ఎడిటింగ్ రాయడం ఆయనే, అన్ని ఆయన, ఎవ్రీథింగ్ అన్ని ఆయనే. అదే వజ్రాన్ని సాన పడితే ఏదో చేస్తారంటారు కదా, రాయి, అదంతా మా ఆయన. నేను ఇక్కడి నుంచి ఓన్లీ రాయిలాగా వెళ్ళాను, నన్ను ఆయన వజ్రం చేశాడు ఆయన. కానీ మీరు ఇప్పుడు మాట్లాడుతున్న దానికి రీల్స్ లో ఉన్న మీ క్యారెక్టర్ కి సంబంధమే లేదు. ఏవండి, ఈ ప్రపంచంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేది ఎవరండి? డాక్టర్, మెడికల్ షాప్ అతను. ఎందుకంటే అతను అమాయక చక్రవర్తిలా కనిపిస్తారు. ఏదండి ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, కలరు కలరు కలిసాయి, ఏంటది? కలిసింది కలర్లే, కలవాల్సింది మనసులే. అంతే. ఆవిడ ఎవరినో అలా దించుతున్నారు అనగానే ఈవిడ దిగుతారు. సో అప్పుడు ఏంటి మీ డైలాగు? అదే, పులిహార కలుపుతున్నా కదా, కొంచెం రాత్రికి కూడా కలిపేస్తే వంట చేయక్కర్లేదు కదా. హే కుసుమ, సేమ్ పించ్, కలిసాయి కలర్లే, ఇక కలవాల్సింది మనసులే. ఆ కలిపే పులిహోర ఏదో కాస్త ఎక్కువ కలిపేయండి, రాత్రి వంట చేయడం మానేతను. సో ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆ మాత్రం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటే దాన్ని కూడా ఇంప్రెస్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో రియల్లీ దాన్ని ఫన్ గా తీసుకోవచ్చు, ఒక మెసేజ్ గా తీసుకోవచ్చు. సో ఇద్దరు ఒక కోఆర్డినేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోని థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు కూడా ఎవరు ఈ గోస్ కి పోకుండా మనం వీడియోస్ చేస్తున్నాం, జనాలకి చూపిస్తున్నాం, దట్స్ ఇట్. మన క్యారెక్టర్ లో మనం ఇన్వాల్వ్ అయి ఉండాలి అని చెప్పడం. నాకు మాత్రం ఆ రీల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సీరియస్ గా ఈయన ఒక ఆమెతో, ఆమె పేరు కుసుమ గారితో కలిసాయి కలర్లు, కలవాల్సిందే మనసులు, కలవాల్సింది ఇక మనసులని సీరియస్ గా ఆమెను అలా ఇంకా ట్రాక్ లోనికి దింపుతున్నారు. వెంటనే ఈవిడ ఎంట్రీ ఇస్తుంది. ఇలా పులిహోరకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టుకొని కొంచెం ఎక్కువ కలిపేస్తే రాత్రికి కూడా సరిపోద్ది కదా అంటారు. అంటే ఎంత ఫన్ గా ఉందంటే, ఎంత టైమింగ్ కావాలి. అందులోనూ మీరు చేసే ప్రతి వీడియోలో మేము అబ్జర్వ్ చేసింది మన యాస, ఉత్తరాంధ్ర అంటే మన ప్రాంతానికి ఒక పర్టికులర్ యాస ఉంది. దాన్ని స్ప్రెడ్ చేయాలి అంటే మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా వరకు మీ ఎఫర్ట్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. అందులో అతను తక్కువ మార్కులు, మీకు ఎక్కువ మార్కులు ఇస్తాను. మార్క్స్ అయితే నావే గానీ ఎఫెక్ట్స్ అన్ని ఆయనవే. యాక్చువల్లీ నాకు, నేను 18 ఇయర్స్ నుండి హైదరాబాద్లో ఉండడం వల్ల, నేను ఆఫీస్లో ఉండడం వల్ల, అందరితో నలుగురితో మాట్లాడడం వల్ల కొంచెం యాస మీద అనేది గ్రిప్ అనేది పోయింది. ఇప్పుడు నేను అలాగ మాట్లాడి ట్రై చేసినా కూడా అది ఒక సరిగా రాదు, అందుకే నేను అంతగా ట్రై చేయను. బట్ తనలో ఒరిజినాలిటీ అనేది ఇంకా ఉంది. ఇప్పుడు తన చుట్టూ నలుగురు మన ప్రాంతం వాళ్ళు ఉంటే ఆ ఒరిజినాలిటీలోనే మాట్లాడేస్తుంటది, అంత ఒరిజినాలిటీ లోపల ఉంది కనుక తను మాట్లాడగలుగుతుంది. నేనేం మాట్లాడలేను, అంటే ఏదో దాచుకోవడం కాదు, రావడం లేదా, గ్రిప్ పోవడం వల్ల రావడం లేదు. బిటివాడ లాంటి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన మీరు ఈరోజు సోషల్ మీడియా అంటే చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక సెకండ్ టైంని ఎఫర్ట్ చేయాలి అన్నా కూడా అక్కడ ఏదో అద్భుతం ఉండాలి. అంటే మీరు అలా లాక్ చేస్తున్నారు పబ్లిక్ని. అంటే మీరు ఎంతో ఎఫర్ట్ పెడుతూ హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ఒకవైపు మీరు జాబ్ చేస్తూ, ఒకవైపు మీరు పిల్లలతో ఉంటూ కూడా మనకంటూ మన మీద డిపెండర్స్ కొంతమంది ఉన్నారు, మన నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కొంచెం టైం పెట్టుకోవాలి, రీల్స్ అందించాలి, ఇట్లా. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు? నేనైతే నాకు మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి. ఒక్కోసారి చాలా బాధపడుతుంటా కూడా. టైం నాకు ఒకసారి 24 గంటలకు చాలడం లేదనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను మార్నింగ్ 8 o'clock ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను. 8 కాదు, ఇంకా 8 బిలో 7:45, 7:50 మా పాపని స్కూల్లో డ్రాప్ చేసి నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆఫీస్ ఏమో 8:30కి ఉంటుంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత 6 o'clock వరకు ఉంటుంది. అక్కడ 6 స్టార్ట్ అయితే ఈవినింగ్ ఇంకా ట్రాఫిక్ ఉంటుంది. మన హైటెక్ సిటీ అంతా, కేపీహెచ్బి అంతా బాగా ట్రాఫిక్ ఉంటుంది. వచ్చేసరి ఇంటికి 7 అవుద్ది నాకు. అంటే మార్నింగ్ 7:40కి ఇలా బయలుదేరితే రిటర్న్ వచ్చేసరికి 7, ఒక్కోసారి 7 కూడా దాటుద్ది. సో 11 to 12 hours నాకు ఆఫీస్కే పోతుంది. సో ఇంకా నేను వచ్చి ఫ్రెష్ అయ్యి తిని ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా నాకు వేరే ప్రపంచం ఏం ఉండదు. సో రేపు నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఇదే కాన్సన్ట్రేషన్ మీద ఉంటా. ఆల్రెడీ ఎడిట్ చేసినవి. ఎప్పుడైనా కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి వీడియోస్ రావడానికి, అప్పుడు కామెంట్స్ వచ్చేస్తాయా మీకు? కామెంట్స్ లో అడుగుతారా ఏంటి రీల్స్ లేవు? గ్యాప్ అయితే నేనేమి ఇవ్వను, ఎందుకంటే పెడుతుంటూనే ఉంటా. ఎలాగోలా చేసి పెట్టాలి వీడియోస్ అనేది, కంటిన్యూ ఆపకూడదు. ఆపితే వ్యూస్ డ్రాప్ అయిపోతుంటాయి. ఇంకా ఆ వ్యూలోనే నేను ఉంటా. మ్యాక్సిమం
పెట్టడానికి ఏదో ఒక విధంగా పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను. అలా ఎందుకంటే తీసేది వీక్లీయే తీస్తా వీడియోస్, డైలీ అసలు వీడియోసే తీయను నేను. వీక్లీ వీడియోస్ తీస్తా, అది 1 or 2 days అది హాఫ్ డే స్పెండ్ చేసి, సో డైలీ ఎడిట్ చేస్తా. నైట్ పూట ఆఫీస్ అయిపోయిన తర్వాత ఎడిట్ చేసి షెడ్యూల్ ఇచ్చేస్తా. ఆ రోజు నైట్ ఓకే ఈ టైంకి ఇది, ఈ టైంకి అన్ని ప్లాట్ఫామ్స్లో షెడ్యూల్ ఇచ్చేసి వదిలేస్తా. అమ్మయ్య అనిపిస్తుంది. లేదు బద్ధకంతో ఉన్నానా, ఆ నెక్స్ట్ డే ఇంకా నేను ఫెయిల్, వీడియో అప్లోడ్ చేయాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది, అవ్వదు ఇంకా. సో ఆ రోజు ఏ టైం అయినా సరే నేను క్లోజ్ చేయగలిగితేనే రేపు వీడియోస్ అనేది అప్లోడ్ అవుతుంటాయి, అలా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే అంత ఈజీ కాదు. మనం అనుకుంటాం ఏదో చూసే కొద్దిపాటి రీల్ చిన్నదే కదా, ఈజీగా చేసేసారు కదా, కాస్ట్యూమ్స్ కూడా రెగ్యులర్గా ఉండేవే కదా, పెద్ద కష్టపడ అవసరం లేదు అనుకుంటారు. దాంట్లో ఎడిటింగ్ కానీ ఆర్ఆర్ యాడింగ్స్ కానీ డైలీ స్కెడ్యూల్స్, ఇటు ఫ్యామిలీ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి, ప్రొఫెషనల్గా కొన్ని వర్క్స్ ఉంటాయి, ఇవన్నీ మేనేజ్ చేస్తూ దీనికోసం అంటూ పర్టికులర్గా టైం స్పెండ్ చేయడం అనేది చాలా కష్టం. మీరు చెప్పింది 100% ట్రూ. ఇలాంటి విలేజ్ నుంచి ఒక పాష్ కల్చర్ ఉన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అనిపించిందా? అలాగేం లేదు, అక్కడ నేను ఒక్కదాన్నే అనిపించేది. ఫస్ట్ లో అయితే ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఒక్క ఇంట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని, ఎప్పుడు తినేదాన్ని. ఈయనేమో తొందరగా వెళ్ళిపోతారు ఆఫీస్కి, వంట చేసి తినేసి పడుకోవడం, మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ చేసరికంటే పంజరంలో ఉన్న రామచిలకలాగా ఉండేదాన్ని. అలా 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 కొద్ది రోజులకి అలవాటు ఇక్కడేమో చక్కగా పంట పొలాల మధ్య తిరిగే పిల్ల కాస్త పంజరంలో ఉన్న పావురంలో అయిపోయింది. ఆ తర్వాత రీల్స్ లో మీరు కూడా ఇన్వాల్వ్ అవుతూ చేస్తూ ఉండడం కొంచెం టైం పాస్. అది వీక్లీ చేసేవాళ్ళం అంతే, రోజంతా చేసేవాళ్ళం కాదు. సాటర్డే సండేనే చేసేవాళ్ళం. ఆ 2 రోజులు ఆయనకి సెలవు ఉంటేనే చేసేవాళ్ళం. మీకు పని లేదా పని లేదని కామెంట్స్ కూడా పెడుతుంటారు. మీకు పని పాట లేదా, మీకు పని పాట లేదా, నవ్వు వస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ పని పాట లేదు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం పని కూడా ఇవ్వరు కదా వాళ్ళకి. మీకు నేను అంటారు మీకు ఇంటర్వ్యూ చేయడానికి పని పాట లేదు, నేనేమైనా మీకు ఏమైనా పని ఇచ్చేవాడినా, ఇవ్వలేను కదా. అలా వాళ్ళు కామెంట్ చేస్తే నాకు నవ్వు వస్తుంది. డిస్కస్ చేసుకుంటారా అన్ని కామెంట్స్ పైన? అంటే చేసుకోవడం అంటే అక్కడికి అది వచ్చింది చెప్తాను వదిలేసే అంటాడు, ఇంకంతా. డిలీట్ కూడా వస్తాయండి, డిలీట్ చేసేస్తామండి. ఎందుకంటే ముందుకెళ్ళాలంటే ఇవన్నీ మన హోల్డ్ చేసుకుంటే ముందుకెళ్ళాలి. బట్ 100లో ఉంటాయి కామెంట్స్ ఉంటాయి. ప్రతి నాకే కాదండి, అందరికీ క్రియేటర్ కి బ్యాడ్ ఉంటాయి, గుడ్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అవన్నీ ఇంకా అందరికి నచ్చాలని లేదు కదండి. సో టిక్ టాక్ నుంచి మొదలైన మీ జర్నీ, టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత మళ్ళీ మోజ్ ఇట్లాంటి కొన్ని యాప్స్ లో వర్క్ చేశారు, తర్వాత ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయ్యారు రీల్స్ లో, ఫేస్బుక్ లో. ఏమనిపిస్తోంది ఇద్దరికి? అంటే బయటకు వెళ్ళినప్పుడు మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్, మీరు రీల్స్ చేస్తారు కదా, ఒక సెల్ఫీ అట్లా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏమైనా అంటే హ్యాపీగా అనిపిస్తుంటది. వాళ్ళు సెల్ఫీ అడుగుతారు అంటే మేము ఏమైనా సెలబ్రిటీ అనే ఫీల్ అవుతాం, కానీ అంటే ఒక్కొక్కసారి మేము అలాగేం ఫీల్ అవ్వమండి. ఫస్ట్ థింగ్ కొందరు ఫ్యాన్ అంటారు, అసలు ఫ్యాన్ అని వాడొద్దు అంటాను. చాలా మంది మెసేజ్ చేస్తుంటారు, ఎందుకంటే అది పదం తీసుకోవడానికి కూడా నాకు ఇష్టం. అంటే వీటన్నిటికీ దూరంగా ఉన్న మనం ఆ కల్చర్ నుంచి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక క్రేజ్ వచ్చిన తర్వాత అంటే మనం సెలబ్రిటీలో ఫీల్ అవ్వడం కాదు, అందరూ అంటే మనల్ని అలా రిసీవ్ చేసుకున్నప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది కదా, అది హ్యాపీగానే ఉంటది. కానీ అంటే మేము సెలబ్రిటీలు, మేము తోపులు అని అయితే ఎప్పుడు అనుకోలేదు, అనుకోం కూడా. మేము ఈ రోజు కూడా ఎవరు అలాగా ఫ్యాన్ అన్నా కూడా నేను ఆ వర్డ్ నేను ఓన్ చేసుకోను, జస్ట్ కానీ మనసులో టీయర్స్ అనిపిస్తాయి. ఎందుకంటే తెలియకుండానే కన్నీళ్ళు, మనం ఈ స్థాయికి మనలో వచ్చాం, రాగలిగాం, జనాలు మనల్ని గుర్తుపడుతున్నారు, అట్లా అనిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. బట్ నార్మల్ గానే ఉంటామండి, ఇలాగా ఏదో ఫ్యాన్ ఆ వ్యూలు అయితే అస్సలు ఉండవు. సపోర్టర్ అనండి, ఫాలోవర్ అనండి, మేము కూడా ఎవరికైనా సపోర్టర్స్ ఫాలోవర్స్ అంటాం తప్ప ఈ వర్డ్స్ అయితే నాకు వాడడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఫ్యాన్ అనే వర్డ్ చాలా పెద్ద పదం అండి, అంత పదానికి మేము రీచ్ అవ్వలేదు అనేది మా ఫీలింగ్ 100%. ఆ వర్డ్ నాకు చాలా హెవీగా ఉంటుంది కనుక నేను తీసుకోను ఆ వర్డ్ను కూడా. అదే. సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఓన్గా మీకంటూ ఒక ఫ్లాట్, బాబు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? హ్యాపీ. ఇప్పుడైతే పెళ్ళైన 12 సంవత్సరాలకి ఇప్పుడు హ్యాపీగా ఉంది. 12 years అయింది మ్యారేజ్. చాలా స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసాం, ఫైనాన్షియల్ గా చాలా చేశాం. 11 years బాగా కష్టపడ్డాడు, ఈ మధ్యన కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. ఈ హ్యాపీని మాత్రమే చూసే వాళ్ళు రకరకాల కామెంట్లు పెడతారు, బట్ ఈ 12 years లో మీ జర్నీలో స్ట్రగుల్ టు సక్సెస్ రావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో ఈవెన్ మేము కూడా చాలా మందిని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు
సక్సెస్ అయ్యారు కాబట్టి ఆ కోణంలో మనం చూడటం కాదు, బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు అగో ఆమె ఎవరో 2 బిందెలు దొంతుతో నీళ్లు మోసుకొని వెళ్తోంది. ఇలాంటి పరిస్థితులన్నీ మీరు చూసిన ఊరు నుంచి పాష్ కల్చర్ ఉన్న ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు కానీ, ఓకే, రీల్స్ చేస్తూ ఇట్లా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ అందరిలో మనకంటూ ఒక గుర్తింపు, మనల్ని ఓన్ చేసుకుంటున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ లేడీస్గా బాగా ప్రౌడ్ ఫీల్ అవుతాం లోపల. అలాగేం లేదు, నార్మల్గా ఉంటా. మీరు వీడియోలు చేస్తారు కదా, మేము మా పక్కన ఫ్లాట్స్ వాళ్ళందరూ అడుగుతుంటారు, అంటే నవ్వేస్తాను అంతే. ఇంకా ఇంకా ప్రౌడ్ అంటూ అంతేం అనిపించదు నాకు. నేనేం సెలబ్రిటీని కాదు కదా. ఈ డైలాగ్స్ రాస్తారు కదా ఒక్కసారిగా మీరు ఎంట్రీ ఇవ్వటం, ఆయనకి వెంటనే నేను పెళ్లి ముందు నుంచి గయ్యాలనా పెళ్లి అయిన తర్వాత గయ్య, ఈ డౌట్లు మీకు ఎందుకు వస్తున్నాయి? అంటే నాకు తెలిసి పెళ్ళికి ముందు నిండే గయ్యాలి నేను, కాకపోతే అక్కడ చెప్పాల్సి వచ్చింది. నాతో మాట్లాడాలన్నా గొడవ పడాలన్నా అంటే యాక్చువల్లీ భయపడేవారు. కొంచెం దబాయించే పెట్టుకునే క్యారెక్టర్ లాగా ఉంటది, కమాండింగ్ ఉంటారు, కమాండింగ్ ఉంటది, హడలుగా ఉంటది. వాయిస్ కూడా అలాగే ఉంటది. మా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఉండాలి, ఆ మాత్రం భయపడతారులేండి. నా దగ్గర అంటే ఈయన దగ్గర భయపడరులేండి, మా అమ్మ గాని మా అన్నయ్య గాని. మా వదిన మెయిన్, మా వదిన అయితే భయపడిపోద్ది. నేను వచ్చేసరికి కొంచెం అంతా మంచిగా ఉంటది. బట్ రీల్స్ లో చూసే మీ వాయిస్ మీ ఇది కన్నా ఒక్క విషయం మీకు చెప్పాలి, రాగానే చక్కగా భోజనం పెట్టారు, బోటి కూర మేడం కొంచెం వేసుకొని తినండి లక్ష్మి గారు అంటే, ఆ వాయిస్కి ఈ వాయిస్కి అసలు సంబంధమే లేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే సో ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది 100% మనం వచ్చిన పెరిగిన వాతావరణంలో వస్తుంది అని చెప్పడానికి 100% రమణమ్మ గారిని నేను యాక్సెప్ట్ చేస్తాను. అక్కడ వీడియోస్ చేస్తున్నారు, అక్కడ ఒక స్క్రిప్ట్ ఉంది, అక్కడ హస్బెండ్ని కమాండ్ చేయాలి, డైలాగులు వేయాలి. సో ఇక్కడ ఒక గృహిణిగా ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. సో మీరు స్క్రిప్ట్ రాసినప్పుడు ఈవిడ్ని ఫోకస్ చేసుకొని పెట్టుకుంటారా, లేకపోతే కామన్గా తీసుకుంటారా? ఈ డైలాగులు వచ్చి ఈవిడ వచ్చి మీకు వెంటనే సెటర్ వేయాలి, ఒక పంచ్ పగలాలి అన్నట్టు? అలానే ఫోకస్ అయితే ఏం చేయమండి, మనం ఏదైతే కంటెంట్ చూసుకుంటున్నామో దాని మీద వేయాలనుకుంటామో అదే చూస్తుంటా. మ్యాక్సిమం ఒకసారి చెప్తాను ఏంటంటే, నువ్వు మ్యాక్సిమం మన యాసలోనే మాట్లాడడానికి ట్రై చేయి. కొన్ని పదాలు నాకు దొరక, సో దీన్ని మన సైడ్ని ఏ విధంగా మాట్లాడతాం, ఇక్కడ ఏ వర్డ్స్ యూజ్ చేస్తుంటా, అలాంటి ఒక్కోసారి అడుగుతుంటా. మన సైడ్ ఇక్కడ ఏ వర్డ్ యూజ్ చేస్తే మీకు బాగుంటుంది కూడా రాదు ఆలోచనకి, రాదు. ఒక్కోసారి స్ట్రైక్ అలాగంటే పునకన ఏమైనా సామెతలు ఉన్నాయి, ఏమున్నా కరెక్ట్గా ఏదైనా సెట్ అవుద్దా, మన పదాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా అనేది ఒక్కోసారి ఆలోచించి డిస్కస్ చేస్తాయి, ఈ పదాలు వాడితే బాగుంటుంది అనేది. ఆ విషయంలో అడుగుతుంటా. మిగతాది అంటే చూస్తుంటా. మ్యాక్సిమం తల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నా మీద తనకే ఎక్కువ ఫాలోయింగ్. నిజం చెప్పాలంటే 100% నా మీద తనకే ఎక్కువ ఫాలోయింగ్. మ్యాక్సిమం తన మీద ఫోకస్ చేస్తుంటా. మిమ్మల్ని రాయి నుంచి సాను పెట్టి వజ్రంలా మార్చి క్రెడిట్ కూడా మళ్ళీ మీకు ఇవ్వటం. ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాలో ఏదో ఒక రీల్లో ట్యాప్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు వచ్చేస్తూ ఉంటారు, సూపర్ శ్రీను కపుల్. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పటి వరకు మీరు ఎన్ని రీల్స్ వరకు చేస్తుంటారు? అంటే అన్ని కాన్సెప్ట్ల కింద మాకు లెక్క అనమాట. సో ఏ రీల్కి అదే ప్రత్యేకం, ఏ డైలాగ్కి ఆ డైలాగ్కి అసలు సంబంధం కూడా ఉండదు. ఎన్ని రీల్స్ ఓవరాల్ గా వేలలో అయితే ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ 6-7 years నుండి చేస్తున్నాం కాబట్టి నాకు తెలిసి ఒక 5,000+ రీల్సే ఉండొచ్చు అండి. ఎందుకంటే అసలు ఆ డేటాని అంతా దాయాలంటేనే కొంచెం ప్రాబ్లం. 5,000 అబోవ్ అనుకోండి, అబోవ్ 5,000 అంటే అబోవ్ 5,000 కాన్సెప్ట్లు, అంతే కదా? ప్రతిదీ కాన్సెప్ట్లు ఎలా ఉంటాయంటే, కొన్ని ఒకే కాన్సెప్ట్ మీద మనం 2-3 వీడియోస్ కూడా చేయొచ్చు. అదే ఉంటది, కొంచెం వేరియేషన్స్ ఇస్తూ అటు ఇటు చేసి ఇలా కూడా చేయొచ్చు. 100% 5,000 కాన్సెప్ట్లు అని చెప్పలేం. కొన్ని 300 రకాలు కూడా తీయచ్చు, ఒకే చేయొచ్చు. అలా కూడా చేసినవి కూడా ఉంటాయి కొన్నది. మీకే బాగా నచ్చింది, మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి అనిపించే ఇంప్రెసివ్ కంటెంట్? నాకంటూ ప్రత్యేకించంటూ ఏమీ లేదండి, చేసుకొని వెళ్ళిపోవడం ఇక అంతే. అంత చేయాలని పలాంగ్ ఇదే నా ఫేవరెట్ అని చెప్పడానికి అంటూ నాకేమీ లేదు. బట్ నాకేమైనా ఉందేమో నాకు తెలియదు. సో ఇప్పుడు సెలబ్రిటీస్కి సంబంధించి అంటే ఇండస్ట్రీలో కొన్ని అవార్డ్ ఫంక్షన్స్ వాటప్పుడు అలా మీట్ అవుతారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీరు గ్యాదరింగ్స్ పెట్టుకోవడం, అందరూ మీట్ అవటం, ఇది కూడా చేస్తున్నారు. ఎట్లా స్పెండ్ చేస్తారు టైంని? అంటే చెప్తాను కదా, మ్యాక్సిమం ఏది ఉన్నా సరే వీకెండ్స్లోనే ఉంటుందండి. నాదంతా కూడా వీకెండ్స్లో ఉంటుంది. ఏదైనా ఫంక్షన్స్, ఎవరైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే ఏదో ఒక టైంలో చూసుకొని వెళ్ళడం, అవసరమైతే లీవ్ పెట్టి వెళ్ళడం, లేదా ఈవినింగ్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే
ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి, ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్తుంటా. లేదంటే మాక్సిమం ఈ వీకెండ్స్ ఉన్నవే చూస్తా. ఒకసారి వీకెండ్స్ లేవు మధ్యలో ఉందంటే ఒకసారి ఇంకా నేను వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే కొన్ని ఫంక్షన్స్ కూడా నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఎందుకంటే ప్రతిసారి ఆఫీస్లో లీవ్ ఇవ్వాలంటే ఇవ్వరు కదా. ఎందుకంటే మెయిన్ నా ఫోకస్ అంతా ఆఫీస్ అండి, సోషల్ మీడియా కాదు. ఫస్ట్ నాది ఆఫీసే ఫస్ట్ ప్రయారిటీ. దాని బ్యాలెన్స్ టైంని కొందరు ఏంటంటే టీవీ చూడడానికి వాడతారు, కొందరు గేమ్స్ ఆడతారు, కొందరు న్యూస్ చూస్తారు, కొందరు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు. బట్ ఆ టైం అయితే ఏదైతే ఉందో బ్యాలెన్స్, అది నేను సోషల్ మీడియాకు వాడుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఎవరికి కూడా 24 గంటలు ఎవరికి పని అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి కొంత టైం స్పేస్ అనేది ఉండదు. ఉంటుంది. అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడుతుంటారు. నేను అది సోషల్ మీడియా కోసం వాడుతున్నాను మీరు అంతే. కాన్సెప్ట్ రెడీ చేసుకొని రీల్స్ పెట్టే కాన్సెప్ట్. అంతే. కొంతమంది టీవీ చూసుకుంటారు, కొంతమంది గేమ్స్ లో పెడతారు ఇలా. సో పర్సనల్ టైంని అయితే కనుక ఎక్కడ డ్యామేజ్ కాకుండా అడిషనల్ టైం ఏదైతే ఎంటర్టైన్మెంట్ కోసం ప్రొఫెషనల్ టైం ఉన్నటువంటి కూడా డ్యామేజ్ కాకుండా Yes. అది. ఎందుకంటే True. లీవ్స్ కూడా నేను పెట్టేది చాలా, ఒక ఊరు వచ్చాను కాబట్టి పెట్టాను. ఇంటి దగ్గర ఎన్నోసార్లు అంటది లీవ్ పెట్టొచ్చు కదా, లీవ్ పెట్టొచ్చు కదా. ఏం పని ఏమైనా ఉందా చెప్పు, చేద్దాం. లేని దానికి లీవ్ నాకు చిన్న కాన్సెప్ట్ అనిపిస్తుంది. చక్కగా మంచిగా పంట పొలాల మధ్యలో ఉన్నాం. ఈ టైంలో రమణమ్మ గారు మళ్ళీ ఒక 12 years బ్యాక్ వెళ్ళి శ్రీను గారిని అలా వచ్చి ప్రపోజ్ చేస్తే మన శ్రీకాకుళం యాసలో ఎట్లా ఉంటుందో ఒకసారి చూపించాలని. చూపిస్తావా? చూపిస్తావా? ఇదిగో అమ్మా, ఇది కొత్త ఫోను, నీకోసమే కొని తెచ్చాం. ఇందులో సిమ్ కూడా కొత్తది నేనే వేశాను. ప్రతి నెల రీఛార్జు నేనే చేస్తాను. మేమందరం ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తాలి. ఎందుకంటే నీ ఫోన్ ఎప్పుడు చేసినా అవుట్ ఆఫ్ రీచ్ వస్తుంది. ఫ్రెండ్స్ అంటే మీలా ఉండాలి. ఫ్రెండ్ కోసం కొత్త ఫోన్ కొని ఇచ్చారు. ఈమె మా ఫ్రెండ్ ఏంటండి? మరెందుకు కొన్నారండి? మేమందరం ఆవిడకి అప్పిచ్చిన వాళ్ళమండి. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంటుంది. అంటే